ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పరలోకం కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ పరలోకం కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ కరను పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ కరను పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ.
ప్రతి ఒక్కరు చప్పలు కొడదామండి. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, యేసయ్యా మీకే స్తోత్రం. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, పాడదాం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని మరొకసారి పాడదామా? నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. సంగమంతా లేచి నిలబడదామండి. హృదయపూర్వక దేవానికి స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ దేవా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. శ్రమలు సహించిన ప్రేమ నాకే
శాపమునోర్చిన ప్రేమ. పాడదాం. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. యేసయ్య విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. యేసయ్య విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి మోదాడి మరొకసారి తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. దగ్గరగా స్వరపెట్టి సగమద. మరణము కంటే, మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. పాడదాం. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. 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 ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం. దేవా, నేను ఇంకా దూరంగా ఉండగానే నా కొరకు పరిగెత్తి దేవా నన్ను చేర్చుకున్న నా యేసయ్యా నీ సన్నిధిలోనే సంతోషమయ్యా. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము.
సంతోషం నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 మీకే స్తోత్రం. రెండు చేతులు ఆయన వైపు చాపి సంగమంతా బిగ్గరగా నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను యేసయ్యా 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 దగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 నాలో నీవు నీలో నేను నా కొరకే నీవు నీ కొరకే నేను నాలో నీవు నీలో నేను నా కొరకే నీవు నీ కొరకే నేను ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు ఇక భయమే లేదు యేసయ్యా దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు యేసయ్యా 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 యేసయ్యా
సన్నిధిలో సమాధానము, సంతోషం. నీ సన్నిధిలో సమాధానము, వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. చివరిసారిగా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన గొప్ప నామాన్ని మహిమపరచడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు కేంద్రిత జీవితం, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితం అనే ఈ అంశంలో మనము మొదటిగా సోర్స్ ఆఫ్ లైఫ్, జీవిత ఆధారం అనే అంశాన్ని గురించి మొదటి రోజు మనం ధ్యానం చేశాం. రెండవదిగా సోర్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఫలమునకు మూలము. ఇక మూడవదిగా సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలమునకు మూలము లేదా శక్తికి మూలము అనే అంశాన్ని మనం చూస్తూ వచ్చాం. నాలుగవది సోర్స్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతికి మూలము అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు సోర్స్ ఆఫ్ గైడెన్స్ అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మార్గదర్శనంకు మూలం, మనం ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, మన జీవిత ప్రయాణం ఎలా ఉండాలి, మన జీవితంలో ఎటు వెళితే మనము క్షేమాన్ని పొందుకుంటాం. క్రీస్తు కేంద్రిత జీవితాన్ని కలిగినటువంటి బిడ్డలు దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా, దేవుని విధానములో, దేవుని పద్ధతిలో మనం ఏ విధంగా నడిపించబడగలం అనేటటువంటి విషయానికి మనం వస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో ఇలా ఉంది: తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని యేసు ప్రభువారు అడుగుతున్నారు. John chapter 10 verse 36. Do you say of him whom the Father sanctified and sent into the world, you are blaspheming because I said I am the Son of God? నేను దేవుని కుమారుణ్ణని మీరు చెప్పినందుకు మీరు నన్ను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? మీరెందుకు నన్ను దూషణ చేస్తున్నారు? తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ప్రత్యేకపరిచి ఈ లోకంలోనికి ఆయనను పంపాడు. ఆయన ఎందుకు పంపాడు అని అంటే, ఒక అద్భుతమైన ప్రణాళికతో ఈ లోకంలోనికి పంపాడు. మానవులందరూ కూడా 100వ కీర్తన చెప్పినట్టుగా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, త్రోవ తప్పిన గొర్రెలను త్రోవలోనికి తెచ్చుటకు యేసు క్రీస్తు ప్రభువారు ప్రతిష్ఠ చేయబడి ఈ లోకమునకు ఆయన పంపబడ్డాడు. ఈ పంపబడిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి తప్పిపోయిన గొర్రెలను, ప్రతిష్ఠించబడిన యేసుక్రీస్తు ప్రభువారు మనము ఏ దిశలో,
ఏ పరిస్థితిలో ఏ మార్గంలో నడవాలో అనేటటువంటి దాన్ని మనకు తెలియపరచటానికి ఆయన మనకు తన స్వరాన్ని వినిపింపచేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. జాన్ చాప్టర్ 10 verses from 27 to 29. My sheep hear my voice, and I know them, and they follow me, and I give them eternal life, and they shall never perish, never shall anyone snatch them out of my hand. My Father, who has given them to me, is greater than all, and no one is able to snatch them out of my Father's hand. దేవుని వాక్యం మనకు తెలియచేసేటటువంటి సత్యం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. చూడండి, ఇక్కడ కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, మనల్ని మార్గంలో పెట్టడానికి వచ్చాడు. తప్పిపోయిన గొర్రెలుగా మనము తిరుగుతున్నప్పుడు తప్పిపోయినటువంటి గొర్రెలను వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి తన యొక్క స్వరాన్ని వినిపింపచేసి మనలందరినీ కూడా ఆయన వెంబడించేవారిగా చేసి మనందరికి కూడా ఆయన నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి వారికి నిత్య జీవం ఆయన చేతిలో లేకుండా ఉంటే మనము అపహరించబడతాం. ఆయన చేతిలో ఉన్నటువంటి వారిని ఎవరు కూడా అపహరించలేరు. కాబట్టి వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు, తన ప్రజలకు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనములో, లేఖనము నిరర్ధకము కానేరుదు గదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? జాన్ చాప్టర్ 10 verse 35. We know that what the scripture says is true forever, and God called those people gods, the people to whom his message was given. దేవుని యొక్క వర్తమానం ఎవరికైతే ఇవ్వబడిందో వారందరినీ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు, వారే దైవాలు. వాక్యం ఎవరి దగ్గరికి అయితే వస్తుందో, వాక్యం ఎవరైతే పొందికగా చేర్చుకుంటారో వాళ్ళు దైవములు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను దేవుని కుమారుడను అని ప్రభు చెప్తున్నాడు. అయితే వాక్యం ఎవరి దగ్గరికి అయితే వచ్చిందో, మెసేజ్ ఎవరి దగ్గరికి అయితే వచ్చిందో, ద పీపుల్ దోస్ హూ రిసీవ్డ్ ద మెసేజ్ విల్ బి కాల్డ్ యాజ్ గాడ్స్. దైవములు అని పిలువబడుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం! దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యోహాను ఈ విధంగా సాక్ష్యమిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాల్లో, అనేకులు ఆయన ఎదుకు వచ్చి, యోహాను యేసు క్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అనిరి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈయన గూర్చి చెప్పినటువంటి ఆ సాక్ష్యం, యోహాను చెప్పిన సాక్ష్యం సత్యమైనవి అని వారు గ్రహించారు. అక్కడ అనేకులు ఆయనను విశ్వాసం ఉంచారు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ గైడెన్స్. మనం నడిపించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు? దేవుని బిడ్డలారా, దైవికంగా విశ్వాసంలోనికి దేవుని యొక్క విధి విధానాలు కలిగినటువంటి వారిగా జీవించేటటువంటి వారిగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 13-16 వచనాలు చూస్తే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు.
మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉంటారు. మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడుతున్నారో వాళ్ళు దేవుని కుమారులుగా ఉంటారు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, 16వ వచనంలో మనము దేవుని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలముగా మనం ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. అంటే మనమందరము శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారముగా ఉంటాం. ఆత్మచేత శరీర క్రియలను చంపితే మనం జీవిస్తాం. చావవలసిన వారమా, చంపేవారమా? శరీరానుసారమైన ప్రవర్తన మరణాన్ని తీసుకొస్తుంది. ఆత్మచేత శరీర క్రియలను చంపివేస్తే మనం జీవిస్తాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులుగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. మీరు నేను భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందాం. కాబట్టి ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టవలసిన వారుగా ఉన్నాం. మనము దేవుని పిల్లలమని ఎవరో చెప్పడం కాదు, ఆత్మదేవుడే మన ఆత్మతో సాక్ష్యం చెప్తున్నాడు మనం ఆయన పిల్లలమని. గనుక ఈరోజు ఆయన ఇచ్చే నడిపింపును కలిగిన వారమై, ఆయన ఇచ్చేటటువంటి నడిపింపుతో మనమందరం కూడా నడిపించబడ్డానికి కావలసినటువంటి ఈ దైవికమైనటువంటి నడిపింపును కలిగినటువంటి వారమై మనం జీవించవలసిన వారికి ఉన్నాం. మార్గము తప్పిన వారిని నడిపించేటటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు స్వరాన్ని విని ఆయన వైపు తిరిగి శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి కృపగల దేవుడు మనందరికీ కూడా సహాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. ఆయన అనుగ్రహించేటటువంటి ఆయన సహాయాన్ని పొందిన వారమై మనమందరం కూడా ఆయన సన్నిధిలో జీవించడానికి, మనందరికి కూడా క్రీస్తు కేంద్రిత జీవితాన్ని కలిగిన వారమై మనమందరం బ్రతకడానికి దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. దుఃఖములో ఉన్నవారికి ఆదరణ దయచేయండి, శ్రమల్లో ఉన్నవారిని ధైర్యపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, సమస్యలో సతమతమవుతున్న వారికి పరిష్కారాన్ని చూపండి, కోర్టు కేసుల ద్వారా కొట్టుమిట్టాడుతున్న వారికి విడుదల ప్రసాదించండి. నమ్మదగిన దేవా, రోగులను స్వస్థపరచండి, అనారోగ్య పరిస్థితుల్లో నుంచి బిడ్డలను పైకి లేవనెత్తండి, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తండి. ఈరోజు నిన్ను ఆరాధించేటటువంటి ఈ చక్కటి భాగ్యం ఇచ్చారు, నీ వాక్యం వినే కృప ఇచ్చారు. క్రీస్తు కేంద్రిత జీవితాన్ని కలిగిన వారమై ప్రతి నిత్యము నీ కొరకు మేము నమ్మకంగా జీవించటానికి కావలసిన కృప, సహాయం, నీ సన్నిధి, నీ సహకారం నీ బిడ్డలమైనటువంటి మాకు దయచేయమని, అందరినీ ఆశీర్వదించమని. ప్రభువా, మీరిచ్చిన దర్శనం మేరకు సువార్త అందని వారికి అందించడానికి, విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపడానికి, అవసరతలు ఉన్నవారిని నీ ప్రేమ అందించి ఆదుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, ఎన్నో రకాలుగా నలిగిపోతున్నటువంటి వారికి విడుదల దయచేయండి. ప్రతి సోమవారం సాయంత్రం ఆరాధన టీవీలో 7 గంటలకు ప్రసారం చేయబడుతున్న ప్రేమాపునుడు కార్యక్రమాన్ని దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. మాకు మీరు అనుగ్రహించిన సంఘాలన్నింటినీ, ఆయా స్థలాల్లో కూడుకుంటున్నటువంటి ప్రతి బిడ్డలను మీ నామములు దీవించండి. సేవకులను దీవించండి, సేవకుల కుటుంబాలను దీవించండి. ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, చాలిన దేవుడు, గొప్ప దేవుడు, మీ సహాయం కొరకై వేడుకుంటున్నాం. మీ యొక్క ఆత్మ సంబంధమైన కార్యాన్ని మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని ఈ సమయంలో మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ
క్రీస్తు కేంద్రిత జీవితాన్ని కలిగినటువంటి వారమై నాయనా మేము నాయన మా జీవనముకు, మా ఫలమునకు, మా శక్తికి, విశ్రాంతికి, మా మార్గదర్శకానికి మూలమైనటువంటి మిమ్మలను హత్తుకుని క్రీస్తు కేంద్రిత క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ నీ మహిమార్థమై బ్రతకడానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని, దయ చూపించమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈరోజు ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో మీరందరూ కూడా సాయంకాలం మరి కూడుకొని దేవుని స్తుతించాలని నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన కృప మీకు దయచేయును గాక. ఆమేన్.